32వ వచనం. లూకా రాసిన సువార్త, లూకా సువార్త 12వ అధ్యాయము 32వ వచనాన్ని మాత్రమే చదువుకుందాం. చిన్నమందా భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ పునరుత్థాన దినమందు ప్రభువా 6 మాసాలు మమ్మల్ని కాచి కాపాడిన దేవానికి స్తోత్రం నా తండ్రి. 6వ మాసంలో చివరి పునరుత్థాన దినమందు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఆరోగ్యవంతులుగా ఉంచి నీ నామను గణపరుచుకునే కృపనిచ్చినందుకు కూడా వందనాల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నా తండ్రి. ఇంతవరకు పాటల ద్వారా, కంఠత వాక్యము ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, వాక్య పఠనము ద్వారా ప్రభువా బిడలేక సండే స్కూల్ నా తండ్రి కంఠత వాక్యం ద్వారా మీరు మహిమ పొందినందుకు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగాన్ని మీరు మాకు విరిచి వడ్డించండి ప్రభువా నా తండ్రి. నా నోటిని కూడా మీరు బూరగా వాడుకొనండి. రబ్బూనిగా దిగి వచ్చి మీరు మాతో ముచ్చటించండి. నన్ను మరుగుపరిచి మీరు మహిమ పొందమని యేసు శక్తి కలిగిన నామను బట్టి అడిగి వేడుకొనిచున్నాము నా తండ్రి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది అని అంటున్నాడు. చిన్న మంద అని అంటున్నాడు. ఏమంటున్నాడు? చిన్న మంద అని అంటున్నాడు. బాగా ఆలోచన చేయండి. ప్రభువారు ఈ లోకంలో సువార్తను ప్రకటించడానికి భూలోకానికి అరుదించి వచ్చినప్పుడు ఆయన 30 సంవత్సరాల వయస్సులో సువార్తను ప్రారంభించి ఆ సువార్త 3.5 సంవత్సరాలలో ఆయన కోరుకున్నది ఏమి అంటే ప్రతిదీ చిన్నవి కోరుకున్నాడు. ప్రతిదీ కూడా చిన్న వాటినే కోరుకున్నట్టుగా వాక్యంలో మనము 4 సువార్తల్లో మనము చూడగలుగుతూ ఉన్నాము. ప్రతిదీ చిన్నది. చిన్న గొర్రె పిల్లని కోరుకున్నాడు, చిన్న ధోనిని కోరుకున్నాడు. తర్వాత మనం ఆలోచన చేస్తే కనుక అన్ని చిన్న చిన్నవి కోరుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనమైతే పెద్ద పెద్ద వాటిని కోరుకుంటూ ఉంటాం కదా. మనమైతే ఈ లోకంలో పెద్ద పెద్ద వాటిని కోరుకుంటాం. కానీ ప్రభువారు చిన్న వాటిని కోరుకున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఒకసారి శిష్యులతో ప్రభువారు చెప్తూ ఉండేటువంటి మాట ఏమని చెప్తున్నారంటే, నా కొరకు ఒక చిన్న ధోనెను ఏర్పాటు చేయండి అన్నాడు. నా కొరకు ఒక చిన్న ధోనెను ఏర్పాటు చేయండి అని అన్నాడు. నా కొరకు ఒక చిన్న ధోనెను ఏర్పాటు చేస్తే వాక్య సందేశం అక్కడ అందించడానికి అనుకూలంగా ఉంటుందని ఆయన శిష్యులతో అన్నారు. అన్నప్పుడు ఆ శిష్యులు వెంటనే ఒక చిన్న ధోనెను ఏర్పాటు చేశారంట. మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయం చూసుకుందాం. మనం 4వ అధ్యాయంలో చూసుకుందాం. మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయము 36వ వచనాన్ని చూసుకుందాం. మార్కు రాసిన సువార్త, ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదామని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయన ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి అంట. చిన్న దోణె ఎక్కడ పోయింది? ఎక్కడ ప్రయాణం చేస్తుంది? ఇది ఎక్కడ ప్రయాణం చేస్తుంది చెప్పాలా? అందరు తలలు ఎత్తండి. బైబిల్ చదువుకునే విద్వాంసులు అందరు కొంచెం తలలు ఎత్తండి. అంటే చదువుకునే వాళ్ళు అనే కాదు, అందరు తలలు ఎత్తండి అమ్మా. మరి వాళ్ళనే అన్నారు కదా అని మీరు నిద్రపోయారు దయచేసి కదా. ఆయన ఎక్కడ ప్రయాణం చేస్తున్నాడు అని అంటే సముద్రం మీద ప్రయాణం చేస్తున్నాడు. ఆ సముద్రం అది? గలిలయ సముద్రానికి కొన్ని పేర్లు ఉన్నాయి. మీకు చెప్పాను ఇంతకుముందు గలిలయ సముద్రానికి పేర్లు ఉన్నాయి. ఎన్ఎస్ అన్నట్లు వినపడింది నాకు. సారీ బ్రదర్ కదా. ఏమంటారు? గెన్నేసరెతు, తర్వాత తిబెరియా,
తరువాత గలిలయ కదా. ఎన్ని పేర్లు ఉన్నాయంట ఆ సముద్రానికి? 4 3? 3. గలిలయ, తిబిరయ, గెన్నేసరత్. అంతేనా? ఇంకా ఉన్నాయా ఏమన్నా? మీ లిస్టులో ఏమన్నా ఉందేమో చెప్పండి దయచేసి కదా. ఈ సముద్రము మీద ప్రయాణం చేస్తున్నాడంట. ఆ సముద్రము ఏ విధంగా ఉందంటే పశ్చిమం నుంచి తూర్పుకు ఉందంట. ఎంతంట? పశ్చిమం సైడ్ నుంచి తూర్పు సైడ్కు ఉందంట. కానీ ఈ యొక్క సముద్రము ఎంత ఉందంట? 12 మైళ్ళు ఉందంట. 12 మైళ్ళు. తర్వాత దాని లోతు ఎంత ఉంది అని మనం ఆలోచన చూస్తే 150 అడుగుల లోతు ఉంది అని అంటున్నారు పండితులు చెప్తున్నటువంటి అభిప్రాయం ఇది. 150 అడుగుల లోతు ఉంది. తర్వాత ఎన్ని మైళ్ళు ఉందంట? 12 మైళ్ళు ఉంది. కానీ ఈ సముద్రము కోడిగుడ్డు ఆకారంలో ఉందంట. కోడిగుడ్డు ఆకారంలో ఉంది. ఈ కోడిగుడ్డు ఆకారంలో ఉండేటువంటిది నేను ఒకసారి గుత్తికోట మీద చూశాను, ఒక బావిని. గుత్తికోటలో ఎన్నో బావులు ఉన్నాయి, నేను మర్చిపోయినాను అది. అక్కడ సమ్మక్క సారక్క అనేటువంటి బావులు కూడా ఉన్నాయి. అక్కడ 2 ఆనుకొని ఉన్నాయి. ఆ బావులు ఏ విధంగా ఉన్నాయంటే కోడిగుడ్డు ఆకారంలోనే ఉన్నాయి. కోడిగుడ్డు ఆకారంలోనే ఉన్నాయి. కానీ ఆ బావిలలో నీళ్ళు ఏ విధంగా ఉన్నాయంటే పైనంతా పాచి పట్టిపోయినప్పటికీ కూడా ఆ కొండ ప్రాంతానికి పైకి వెళ్ళి గుత్తికోటను చూడడానికి వెళ్ళినటువంటి ప్రజలంతా ఏం చేస్తారంటే అక్కడ ఆ పాచిని పక్కకు తీసేసి నీళ్లు తాగుతారు. అంటే ఆ నీళ్లు ఎంత మధురంగా ఉన్నాయో, పైన చూస్తే కనుక చాలా పాచి ఉంది, అసలు దాన్ని చూస్తే కూడా తాగుబుద్ధి కూడా కదా మనకి, అంత భయంకరంగా ఉంటుంది. కానీ వాటిని ఏం చేస్తారంటే పైన నీళ్లు దొరకవు కదా, ఆ నీళ్ళే తాగుతారు వాళ్ళు. కానీ ఎన్ని నీళ్లు తాగినా ఆ కొండ మీద మాత్రము ఆ 2 బావిల్లో మాత్రం నీళ్లు తప్పకుండా ఉంటాయి. ఆ 2 బావిలలో మాత్రము నీళ్లు తప్పకుండా ఉంటాయి. ఎప్పటికీ అది ఎండిపోదంట. మరి అది ఏమో తెలియదు, కానీ దాని ఎప్పటికీ ఎండిపోదు అంటున్నాడు. ఎంత ఎండ వేడి పుట్టించినా కానీ ఆ 2 బావిల్లో మాత్రం నీళ్లు తప్పకుండా ఉంటాయి. మిగతా బావిలలో మాత్రం అన్నీ ఎండిపోయి ఉంటాయి. ఆ రోజు మేము కూడా చూసాం. మేము అంతా ఫిలదెల్ఫియా ప్రార్థనా మందిరం వాళ్ళంతా పోయినాము. ఆ ప్రార్థనా మందిరం వాళ్ళంతా పోయిన తర్వాత అక్కడ మేము చూసాము ఆ నీళ్ళన్నీ అదంతా డస్ట్ అంతా పక్కకు తీసేసి తాగుతున్నారు. తాగిన తర్వాత ఒక గ్లాస్ తాగక నమ్మ తల్లి దాన్ని చూస్తేనే ఒళ్ళంతా ఇది వచ్చేస్తుంది, నాకు వద్దు తల్లి అని అంటే, లేదక్క ఒక గ్లాస్ తాగ చాలా తీయగా ఉన్నాయి, చాలా మధురంగా ఉన్నాయి అన్నాను. కళ్ళు ముక్కు మూసుకొని మింగినాను, చాలా బాగున్నాయి అవి. కానీ నేను అనుకున్నాను, చూడు ఎంత డస్ట్ ఉన్నప్పటికీ కూడా కలుషితం కాలేదు వాటర్, కానీ ఎంత తీయగా మధురంగా టెంకాయ నీళ్ళు ఉన్నట్టుగా ఉన్నాయి. అదే రీతిగా ఈ గలిలయ సముద్రము, తిబిరియ సముద్రము, గెన్నేసరతు సరస్స తీరమ సముద్రము, ఈ 3 పేర్లు ఒకే దానికే ఉన్నాయి. 12 మైళ్ళ దూరం ఉంది, 150 అడుగుల లోతు ఉంది, పశ్చిమము నుంచి తూర్పు దిక్కుగా అది సముద్రము ఉంది అని మనం చూస్తున్నాం. ప్రభువారు ఆ సముద్రము మీద ఒక చిన్న దోణెను శిష్యులకి ఏర్పాటు చేయమని చెప్పినప్పుడు శిష్యులంతా కలిసి, అంతకు మునిపే ఆయన సువార్తను ప్రకటించుకుంటూ వెళుతూ వచ్చాడు. కానీ ప్రకటించి వెళ్తున్నప్పుడు నేను ప్రయాణమై వెళ్ళాలి కనుక నన్ను వదిలిపెట్టమని అన్నప్పుడు ప్రజలందరూ కొంతమంది వెళ్ళిపోయారు. కానీ ఆ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉండేటప్పుడు ఆయన ఆ యొక్క చిన్న దోణ మీద కూర్చొని ఉన్నప్పుడు ప్రజలందరూ ఆయన వాక్యం వినడానికి అక్కడికి వచ్చారంట. ప్రజలందరూ ఆయన వాక్యం వినడానికి వచ్చినప్పుడు అందరికీ ఆయన విసుకొనకుండా, సనుకొనకుండా, బేజారు పడకొనకుండా ఆయన సమృద్ధిగా వారికి వాక్యాన్ని అందించారు. వాక్యాన్ని అందించిన తర్వాత ఆ వాక్యం అయిపోయిన తర్వాత వీళ్ళు ప్రయాణమై సముద్రంలో ముందు కొనసాగుతూ ఉన్నారు. ఆ యొక్క సముద్రంలో ముందు కొనసాగుతున్నప్పుడు ఆ చిన్న దోణిలో ఎంతమంది ప్రయాణం అయ్యారు అని అంటే, యేసు ప్రభువారు 12 శిష్యులు, యేసు ప్రభువారు 12 శిష్యులు ప్లస్ యేసు ప్రభువారు 13 మంది ఆ చిన్న దోణిలో వాళ్ళు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశారంటే అమరమున
తల వాల్చుకొని ఏం చేశాడంట, నిద్రించాడు అనింది. ఆ దోణి వెనక భాగాన ఆయన కొద్దిగా అలసట తీర్చుకోవడానికి ఆయన ఏం చేశాడంట, నిద్రించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ శిష్యులు అందరూ కలిసి ప్రయాణమైపోతూ ఉన్నారు ఒక చిన్న దోణిలో. ఆ చిన్న దోణిలో వెళుతున్నప్పుడు, ఆ యొక్క చిన్న సముద్రంలో వెళుతూ ఉండేటప్పుడు మనం చూసినట్లయితే ఆ చిన్న దోణిలో 37వ వచనాన్ని ఏమంటాడో చూడండి. చిన్న దోణి మీద పెద్ద తుఫాను రేగిందంట. ఏం రేగిందంట? 37వ వచనాన్ని చూడండి. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న చిన్న దోణి మీద, అక్కడ రాసుకోవడానికి ప్రయత్నం చేయండి, ఏమంటున్నాడు? ఆయన ఉన్న చిన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి ఏమైపోయిందంట, నిండిపోయింది అని అంటున్నాడు. దోణి నిండిపోయింది, అలలు కొట్టినందువలన ఆ చిన్న దోణి నిండిపోయింది అని అంటున్నాడు. నిండిపోయింది కానీ మునిగిపోయిందా? నిండిపోయింది కానీ మునిగిపోలేదు. నిండిపోయింది కానీ ప్రాణహాని కలగలేదు. నిండిపోయింది కానీ శిష్యులు చెల్లాచెదరు కాలేదు. నిండిపోయింది కానీ వాళ్ళు ఏమైపోయినారు, అలజడి మాత్రమే రేపుకున్నారు. ఆ చిన్న దోణి మీద పెద్ద తుఫాన్ వచ్చింది. ఆ చిన్న దోణి మీద పెద్ద గాలి వీచింది. ఆ చిన్న దోణి మీద పెద్ద అలజడులు రేగాయి, అలలు రేగాయి. ఒకటి ఆలోచన చేయండి. నంబర్ 1, తుఫాన్ వచ్చింది, పెద్ద తుఫాన్ వచ్చింది. 2, అలలు వచ్చాయి. 3, గాలి వీచింది. ఆ దోణి అవకతవకలు అవుతుంది, కానీ నీటి చేత దోణి నింపబడింది అని అంటున్నాడు. నింపబడింది కానీ మునిగిపోలేదు. నంబర్ 1, మునిగిపోలేదు. నింపబడింది కానీ ప్రజలు ఏమైపోయారు, అక్కడ ఉన్నటువంటి 12 మంది ఏమయ్యారు, ప్రాణహాని కలగలేదు. అక్కడ ఉన్నటువంటి ఆ 12 మంది చెల్లాచెదరు కాలేదు. చెల్లాచెదరు ఎందుకు అవుతారు అని అంటే, వాళ్ళు చేపలు పట్టే వాళ్ళు కాబట్టి, వాళ్ళకి ఈత వస్తుంది కాబట్టి, వాళ్ళు అయ్యో ప్రాణహాని సంభవిస్తుందని దిగి వారి ప్రాణాన్ని కాపాడుకోవడానికి కూడా వాళ్ళు ఏం చేయొచ్చు, ప్రయత్నం చేయొచ్చు. కానీ ఆ ప్రయత్నం కూడా వారు చేయలేదు. దోణి నిండింది కానీ అమరమున ఆయన తల వాల్చుకొని నిద్రించాడు, కానీ ఆయనకు నీరు తగలలేదంట. ఆయనకి నీరు తగలలేదు, నీరు ఆయనకి తాకలేదు. ఆయన ఉన్నాడు ఆ దోణిలో, కానీ సమస్య పెద్దదిగా వచ్చింది. మానవ జీవితంలో కూడా మనము చిన్న జీవితము జీవిస్తూ ఉంటాం, అంటే మధ్య తరగతి జీవితాన్ని జీవిస్తూ ఉంటాం కదా. చాలని బ్రతుకుల జీవితాన్ని మనము జీవిస్తూ ఉంటాం. కానీ మనకొచ్చేది సమస్యలు పెద్దవి వస్తూ ఉంటాయి. సమస్యలు కొన్ని అవి సమస్యలు మనకి వస్తాయి శోధనను జయించడానికి. కొన్ని సమస్యలు, పెద్ద సమస్యలు మనకై మనం కూడా తెచ్చుకునేటువంటి వారముగా ఉంటాం. ఒకసారి మనకై మనం ఏం తెచ్చుకుంటాము అని అంటే కనుక, ఒకసారి మార్తా మరియమ్మలు ఏం చేశారంటే, మార్తా ఏం చేసింది, యేసు ప్రభుని ఇంటికి ఆహ్వానించింది. బాగా వినండి, యేసు ప్రభు వారిని ఏం చేసిందంట, ఇంటికి ఆహ్వానించింది. ఏమని ఆహ్వానించింది? అయ్యా మా ఇంటికి వస్తావా, మా ఇంటిలో కొద్దిగా వాక్యం చెప్తావా, మా ఇంట్లో కొద్దిగా ప్రార్థన చేస్తావా, మా ఇంటిలో మేము 3 మాత్రమే ఉంటాము, ఆ 3కి సమాధానం కావాలి, మా 3కి మాకు పెద్ద దిక్కు ఎవరు లేరు, ఆ 3కి మాకు తల్లిదండ్రులు లేరు, మేము 3 మాత్రమే ఉన్నాము. నువ్వు ఒక తండ్రిగా వచ్చి, ఒక సేవకుడిగా వచ్చి, ఒక బోధకుడిగా వచ్చి మా కుటుంబాన్ని దర్శించయ్యా, మా కుటుంబాన్ని ఒక్కసారి దర్శించయ్యా అని ఆమె ఏం చేసిందంట, ఆ దారిని పోతున్నటువంటి యేసయ్యని ఏం చేసిందంట, ఇంటికి ఆహ్వానించింది. ఇంటికి ఆహ్వానించినటువంటి ఆమె ఎందుకు ఆహ్వానించింది? ప్రార్థనకు ఆహ్వానించింది. ఎందుకు ఆహ్వానించింది? పాటలకు ఆహ్వానించింది. ఎందుకు ఆహ్వానించింది? వాక్యానికి ఆహ్వానించింది. కానీ ఆమె వాక్యానికి ఆహ్వానించినటువంటి ఆమె వాక్యం వినడానికి సిద్ధపాటుతో ఉందా? పాటలు పాడడానికి సిద్ధపాటుగా ఉందా? ప్రార్థనతో ఏకీభవించడానికి సిద్ధపాటుగా ఉందా? లేదే కదా, లేదు. ఒక్కొక్కరి ఇంట్లో చాలామంది గృహ కూడికని ఏర్పాటు చేసుకొని ఉంటారు. చాలామంది గృహ కూడికలను ఏర్పాటు చేసుకున్నాను. ఆ పిల్లలు చూడండి, చింటూ అటు చూడు బయట.
ఆ గృహ కూడికల్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆ గృహ కూడికలు ఏర్పాటు చేసుకునేదేమో వాక్యం కోసం, చేసుకునేదేమో ప్రార్థన కోసం, చేసుకునేదేమో అభిషేకం కోసం కదా. కానీ ఆ ఇంటి వారు అవతలికి ఇవతలికి తిరుగుతుంటారు. వారే పని పెట్టుకుంటారు కదా, ఎక్కువ పని. అవును, మనము 6 గంటలకు ప్రార్థన అనుకున్నాము, 5:30కంతా వంటనంతా ముగించుకొని, పనులన్నీ ముగించుకొని మనం ఏం చూడాలి? ఎదురు చూడాలి కదా, ఎదురు చూడాలి. బస్సు 7 గంటలకు వస్తుందంటే నువ్వు 6:30కే పోయి బస్ స్టాండ్లో ఎదురు చూస్తావా, ఎదురు చూడవా? ఎదురు చూస్తావు. మరి కేవలం ఈలోక యాత్రను వెళ్ళడానికి, ఈలోక ప్రయాణం వెళ్ళడానికి ఒక అర్ధగంట ముందు వెళతావు నువ్వు. కానీ ఇంటిలోకి జీవవాక్యం వస్తుంది అన్నప్పుడు, జీవము కలిగినటువంటి మాటలు వినబడతాయి అని అన్నప్పుడు, మనము ఒక అర్ధగంట సేపు పని ముగించుకొని, ఒక అర్ధగంట ముందే పని ముగించుకొని మనం ఎదురు చూస్తూ ఉంటే కనుక దేవుడు ఎంత సంతోషిస్తాడు. బిడ్డలు నా కొరకు, నా వాక్యము కొరకు, ప్రార్థన కొరకు ఎంత ఎదురు చూపులు చూస్తున్నారు. వారి పని ఎంత త్వరగా చక్కబెట్టుకున్నారు, త్వరగా ముగించుకున్నారు. ఒక్కొక్కరి ఇంట్లో ఆ ఇంటి యజమానుడే ఉండడు, తర్వాత ఆ ఇంటి యజమానురాలే కనపడరు. ఎవరు కనపడతారు తెలుసా? వచ్చిన విశ్వాసాలు మాత్రమే కనపడతారు. వాళ్ళు ఎక్కడ ఉంటారు అంటే కుండల దగ్గర ఉంటారు, బోకుల దగ్గర ఉంటారు. వాళ్ళు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మార్త ఎక్కడుంది? మార్త ఎక్కడుంది? అవునా కాదా? మన గృహాల్లో చేసేది అదే కదా. మనం కూడా చేసేది అదే. రెడీ అయ్యి ఉండం, మనము రెడీ అయ్యి కూర్చోము పాస్టర్ కోసము, పాస్టర్ అమ్మ కోసము. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి పోయి పాస్టర్ అయ్యే ఎదురు చూడాలి. ఎవరి కోసము? ఎవరి కోసం? అమ్మ, మీరు అపార్థాలు చేసుకోవద్దండి. మీకు ఏది చెప్పినా అపార్థాలు చేసుకుంటారు. మీకు వాక్యం ఉన్నది ఉన్నట్టుగా మేము బోధించడం మా బాధ్యత. అది మీరు అపార్థమే చేసుకుంటారో పెడార్థమే చేసుకుంటారో అది మీ ఇష్టం, అది కదా. ఏం చేస్తారు? వాళ్ళు పోయి కుర్చీలో కూర్చొని ఒక అర్ధగంట సేపు, వాళ్ళు చూడవలసిన అర్ధగంట సేపు మేము చూస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి అయితే గంట చూస్తూ ఉంటాం, ఒక్కోసారి గంట చూస్తున్నాం. మేడం ఈరోజు కాయగూరలు తెచ్చేకి లేట్ అయింది మేడం, మా వాడు ఆయిల్ తెచ్చేకి పంపించింటే గంట అయినా వాడు రాలేదు, బండి వేసుకొని పోయింటే గంట అయినా వాడు రాలేదు అంటే వాడు గంట సేపు వచ్చేంతవరకు మేము చూడాలి లేడా కదా. ఒకసారి ఆలోచించే. అది కాదు మనం చేయాల్సిందే. ఇక్కడ పిలిచింది ఆమె, వాక్యం వినిపించాలి అని అనుకుంది, వాక్యం నా హృదయం నా ఇంటిలో ఉండాలి అనుకుంది, పాటల ధ్వని నా ఇంటిలో ఉండాలనుకుంది, ప్రార్థన జీవితం నా ఇంట్లో ఉండాలి అని అనుకుంది. కానీ ఈమె ఏం చేస్తుంది? ప్రార్థన చేయకుండా, పాటలు పాడకుండా, వాక్యము వినకుండా ఎక్కడుందంట? ఆమె వంటగదిలో ఉంది. పనిలో ఏమైపోయింది? నిమగ్నమైపోయింది. పనిలో నిమగ్నమైపోయింది. అయ్యో, నేను పిలిచింది ఆయనని ఎందుకు పిలిచాను? నేను ఆహ్వానించింది ఎందుకు ఆహ్వానించాను? ఆయన దగ్గర నేను కూర్చోలేదే, నేను వాక్యం వినలేదే. ఇంకొక సహోదరి ఉంది, ఆమె ఏం చేస్తుంది? నువ్వేమన్నా పని చేసుకో, నాకు అవసరమే లేదు, నువ్వేమైనా పని చేసుకో, నీకై నువ్వు పెట్టుకుంటున్నావు. ప్రభుకి ఇది వండి పెట్టాలా, మటన్ వండి పెట్టాలా, చేపలు వండి పెట్టాలా, ఒట్టి రొయ్యలు వండి పెట్టాలా, అవి వండి పెట్టాలి, ఇవి వండి పెట్టాలా, వచ్చినటువంటి వాళ్ళకి బిస్కెట్లు ఇవ్వాలా, టీలు ఇవ్వాలా, అవి ఇవ్వాలా, ఇవి ఇవ్వాలని ఆమె తొందరపడుతుంది. ఏం చేయాలి? అప్పటికప్పుడు పిలిచింది కదా పాపము. అందుకు ఆమె ఏం చేస్తుంది? తబన పడిపోతుంది, తానా అయిపోతుంది. ఆమె ఎంతో విధంగా ఆరాటపడుతుంది. వచ్చిన వాళ్ళని తృప్తిపరచాలనుకుంది, వచ్చిన సేవకులను తృప్తిపరచాలి అని అనుకుంది. ఆమె ఉద్దేశం వేరే ఉంది కదా, ఆమె ఉద్దేశము వేరే ఉంది. యేసయ్య చెప్పేటువంటి మాటలు అనేకులు వినాలి అని అనుకుంది. ఆమె ఉద్దేశం మంచిది. ఆమె వినకపోయినా ఆయన మాటలు అనేకులు వినాలి అని అనుకుంది. ఆమె ఉద్దేశం కూడా మంచిదే, లేదు అని చెప్పడం లేదు. కానీ మళ్ళీ ఏమంటుంది? తను పెట్టుకొని, తను చిల్లాబందర అయిపోతూ, తను తొందరపడుతూ, తను ఆరాటపడుతూ ఏం చేస్తుంది? ప్రభు దగ్గరికి వచ్చి ఒక మాట అంటుంది. ఏమంటుంది? ప్రభువా ఏమంటుంది? ఏం లేదంట, నీకు చింత లేదు. ఆయనకి ఎందుకు ఉంటుంది చింత? ఆయనకి ఎందుకు ఉంటుందండి చింత? ఒకటి చెప్పండి. ప్రభువా, నీకు చింత లేదా? నేను వంటగదిలో అంత పోరాడుతున్నానే, డేక్షాలతో, స్టవ్తో, పొయ్యితో, కట్టెలతో పోరాడుతూ ఉన్నానే, పొగతో కళ్ళన్నీ మంటలైపోయి ఇది చేసుకుంటున్నానే, ఇంత బాధపడుతుంది. నీ అక్కకు పోయి కొంచెము హెల్ప్ చేయమని చెప్పొచ్చు కదా. నీకు చింత లేదా? నేను ఒక్కదాన్నే ప్రయాసపడుతున్నాను, నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నాను, నేను ఒక్కదాన్నే పిండి వంటలు చేస్తున్నాను, నేను ఒక్కదాన్నే బిర్యానీ చేస్తున్నాను కదా, ఒక్కదాన్నే చేస్తున్నాను.
నిజమే, ఆలోచన చేయండి. నీకు చింత లేదా? నా సహోదరుని పంపించవచ్చు కదా. ఇక్కడ కూడా అదే మాట అంటున్నారు. ఇది ఈమె కల్పించుకుందా, దేవుడు కల్పించిందా? సాతాను కల్పించిందా? ఎవరు కల్పించుకున్నారు? ఆమె కల్పించుకుంది. ఆమెనే కల్పించుకుంది. అది ఆ పని చెయ్యమని ఆమెనే చెయ్యాలని ఆమెనే కల్పించుకుంది. మరి చింత ఎవరి మీద ఉంది ఇప్పుడు? ఈమె కల్పించుకొని ఎవరి మీద నెట్టుతాంది? ఎవరి మీద నెట్టుతాంది? ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని అంటే ఆదాం ఎవరి మీద నెట్టాడండి? ఏం మీద నెట్టాడు? అయ్యా తెలియక నేను తిన్నానయ్యా ఈ పండుని, తెలియక కోసుకున్నానయ్యా, ఈరోజు నాకెందుకో ఈ పండు బాగా ఆకర్షణగా కనపడింది, ఈ పండు ఎందుకు నాకు బాగా తినాలని అనిపించింది, ఈ పండుని చూసేసరికి నోటిలో లాలాజలాలు ఊరారయ్యా అనాల్సిన ఆదాము ఏమన్నాడు? నువ్వు నాకు ఇచ్చావే. తప్పయింది. ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉండి, నువ్వు బాధపడుతూ, నువ్వు మౌనంగా ఉండి, నువ్వు విచారంగా ఉండి, నాతో మాట్లాడడానికి ఒక మానవుడు లేడే, ఒక మానవురాలు లేదే, ఆడ చూస్తే 2 పక్షులు మాట్లాడుకుంటున్నాయి, ఆడ చూస్తే 2 ఒంటెలు మాట్లాడుకుంటున్నాయి, ఆడ చూస్తే 2 గాడిదలు మాట్లాడుకుంటున్నాయి, ఆడ చూస్తే 2 చిలకలు మాట్లాడుకుంటున్నాయి, 2 కోతులు మాట్లాడుకుంటున్నాయి, 2 సింహాలు మాట్లాడుకుంటున్నాయి, 2 ఎలుగుబంట్లు మాట్లాడుకుంటున్నాయి. నాకి ఎవ్వరు లేరా అని నువ్వు విచారంగా ఉంటే, నీ విచారణను తీసివేయడానికి నేను నీకు ఒక తోడుని ఏర్పాటు చేస్తే, నీ విచారణను తీసివేయడానికి నీ విచారణ, అదే తోడు పురుషుని చేయొచ్చు కదా. పురుషుని చేయొచ్చు కదా. పురుషుడు ఏం చేస్తాడు? ప్రేమను చూపించలేడు, ఆప్యాయతను చూపించలేడు, ఆదరణను చూపించలేడు, తినబెట్టలేడు, పడుకోబెట్టలేడు. సంసోను తొడ మీద స్త్రీ ఏం చేసింది? సంసోను తొడ మీద నాయన బాగా పడుకో, ఒక బెడ్ వేసినట్టు వేసింది ఆమె తొడని. వేసి ఏం చేసింది? బాగా పడుకో అని చెప్పి ఏం చేసింది? ఇట్లా దూగినంతసేపు దూగి గుండు చేసేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ స్త్రీ అయినా వద్దులేయే బాగుండే అని ప్రేమ చూపించింది అనుకో, ఆ ప్రేమలో బలహీనలు కావద్దండి ఎవరే కానీ. దయచేసి నున్న గుండు గీస్తారు చూడండి కదా, ఏం చేసింది ఆమె? గుండు గీసి పారేసింది. ఆలోచన చేయండి. ఇదే రీతిగా మనము బాగా ఆలోచన చేస్తే కనుక ఆదాము అంటున్నాడు, నువ్వు నాకు ఇచ్చావే, నువ్వు నాకు ఇచ్చినటువంటి స్త్రీ తినమంటే నేను తిన్నానయ్యా. అది ఎందుకు చెప్పాలి? ఆ మాట ఎందుకు చెప్పాలి? ఇద్దరం కలిసి తప్పు చేశామని అనొచ్చు కదా. ఇద్దరం కలిసి మేము తప్పు చేశాము, ఎవడో ఒకడు వచ్చాడు, రోజు నువ్వే మాట్లాడుతున్నావు, నీ మాటనే మేము వింటున్నాము అని అనొచ్చు కదా. కానీ అనలేదు. ఆమె మీదికి నెట్టేశాడు. ఇది మానవ నైజం. ఇక్కడ ఈమె కూడా ఏం చేస్తుంది? ఈ సహోదరి ఆ సహోదరి మీద నెట్టేస్తుంది. ఏమని? నీకు చింత లేదా? ఆమె నా దగ్గరికి పంపించచ్చు కదా పని చేయడానికి. పని భారం ఎక్కువైపోయింది నాకు. అది ఎవరు పెట్టుకున్నారు? దేవుడు పెట్టాడా? సాతాను పెట్టాడా? ఎవరు పెట్టారు? తనంతకు తనే పెట్టుకుంది. ఆలోచించే. అదే రీతిగా ఇక్కడ కూడా యేసు ప్రభు శిష్యులు ఆ గలిలే సముద్రము మీద చిన్న దోణిలో ప్రయాణం కొనసాగిస్తూ ఉండేటప్పుడు పెద్ద తుఫాన్ వచ్చింది, పెద్ద గాలి వచ్చింది, పెద్ద అలజడులు వచ్చాయి, ఆందోళన వచ్చింది, భయభీతి వచ్చింది. భయాక్రాంతులై ప్రాణహాని వాళ్ళు కలిగించుకొని ఏం చేస్తున్నారు? వెనక ఉన్నటువంటి ప్రభు దగ్గరికి వచ్చారు. వచ్చి ప్రభువుని ఏమంటున్నారు? ఒకసారి చూసుకుందాం. వాక్యంలో ఉందా? ఒకసారి చూసుకుందాం. ఏమంటున్నారు? 4వ అధ్యాయం చదవండి అమ్మా. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా మేము నశించిపోతున్నాం. ఓ బోధకుడా మేము నశించిపోతున్నాం ప్రభా, మమ్మల్ని కాపాడునైనా, ప్రాణహాని ఉందయ్యా, అలజడి వస్తుందయ్యా, ప్రాణభీతి కలుగుతుందయ్యా. పొద్దున్న లేచిన తర్వాత చివరిగా మేము మా భార్య బిడ్డలను చూసుకుంటామో లేదో అయ్యా, నా బిడ్డలను చూసుకుంటానో లేదో, బాగా ప్రేమించి పెళ్లి చేసుకున్నా నా భార్యను నేను చూస్తానో లేదో, నా భార్యను నేను చూస్తానో లేదో, మేము బ్రతికి ఉంటామో లేదో, నువ్వైతే బాగా నిద్రపోతున్నావు. ఏ దారు లేకుండా ఏం చేస్తున్నంట? బాగా నిద్రపోతా ఉన్నావు. బాగా అప్పులున్నాడు కదా, బాగా అప్పులున్నాడు, బాగా రోగం ఉన్నాడు. వాడు ఏం చేస్తాడో తెలుసా? ఏ దారి లేకుండా నిద్రపోతాడు వాడు.
ఏనుగు మీద వానబడినట్టే వాళ్ళకి. ఎందుకు అని అంటావా? ఎట్లయితే అట్లయితుందని ఫుల్గా తాగుతారు, పడుకుంటారు. వాళ్ళు మళ్ళీ నిద్రపోయినాక రాదా ఆ తెలివి వచ్చిన తర్వాత మళ్ళీ అవి రావా ఆలోచనలు? ఆ కాసేపే ఆ క్వార్టర్ బాటలు మళ్ళీ పాస్ పోసే అంతవరకే అది. అవునా కదా? అది ఎంతవరకే. తర్వాత మళ్ళా అప్పులు గుర్తుకొస్తాయి. ఆ క్వార్టర్ తాగినంత మాత్రాన అప్పులు తీరుతాయా పోతాయా? పోవవి. మళ్ళా జ్ఞాపకం వస్తుంది, మళ్ళీ ఇంకొక బాటలు మళ్ళీ వాళ్ళు నిద్రపోతారా లేదా? నిద్రపోతారు, వాళ్ళు బాగా నిద్రపోతారు. ఈడ కూడా మీరేం చేస్తారు తెలుసా? వాక్యం వినండర్రా అని అంటే ఇదే పట్టింటారు. ఇంకా అమ్మ తల్లి, దేవుని భయమే ఉండదు మీకు. దేవుని భయమే లేదు మీకు. ఒక్కసారి ఆలోచన. అమరమున ఆయన నిద్రపోతూ ఉండేటప్పుడు ఆయన దగ్గరకు వచ్చి శిష్యులందరూ వచ్చి అంటున్నారు, ఒక మాట అంటున్నారు. ఏమంటున్నారో చూడండి. మేము నశించిపోతున్నామయ్యా, బాధల్లో ఉన్నామయ్యా, దుఃఖంలో ఉన్నామయ్యా, ప్రాణహానిలో ఉన్నామయ్యా, నువ్వైతే బాగా నిద్రపోతున్నావయ్యా. తర్వాత అంటున్నారు ఇక్కడ, నీకు చింత లేదా? ఏమంట చింత? మేలుకున్నానికి చింత ఉంటుంది, నిద్రపోయినానికి ఏం చింత ఉంటుంది? అవునా? మేలుకున్నానికి చింత ఉంటుంది, నిద్రపోయినానికి ఏం చింత ఉంటుంది? చింత లేదు. అందుకే అని అంటున్నారు శిష్యులు, బాగా నిద్రపోతున్నావు, నీకు చింత లేదా? నీకు చింత లేదు. నిజమే, మానవుని జీవితంలో మధ్యతరగతి జీవిస్తూ ఉండేటువంటి వారు, చాలని బ్రతుకుతున్నటువంటి వారికి అనేక సమస్యలు వస్తాయి. పెద్ద పెద్ద సమస్యలు వస్తాయి, పెద్ద పెద్ద తుఫాన్లు వస్తాయి, పెద్ద పెద్ద అలజడులు వస్తాయి, పెద్ద పెద్ద గాలులు వస్తాయి, పెద్ద పెద్దవిగా మన మీదకి తటస్థిస్తూ ఉంటాయి. వాటి నుంచి తేరుకోలేక, వాటి నుంచి బయటికి రాలేక, వాటి నుంచి మనం మేల్కొల్పబడలేక తబ్బిబ్బైపోతూ ఆరాట పడుతుంటాం. అక్కడ పరిగెత్తుతాం, ఎవరైనా చేయి చాపి అడగడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ శిష్యులు కూడా ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఆలోచన చేయండి. మీరు చింతించొద్దు అని ప్రభు చెప్తున్నాడు. మీ చింత యావత్తు ఏం చేయాలంట? నా మీద వేయుడి అని అంటున్నాడు. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, కానీ అవి కొట్లల్లో కూర్చుకుంటున్నాయంట. ఏం చేస్తున్నాయంట? అవి విత్తవు కోయవు. ఒక ఉదాహరణ, ఒక సత్యం చెప్తాను, మీరు బాగా వినండి. రాత్రికాల సమయమందు నేను వాక్యం ధ్యానిస్తున్నప్పుడు, ప్రభువా ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కోయవు, కానీ వాటికంటే మీరు నాకు శ్రేష్ఠులు అని అంటున్నాడు. కానీ వాటికి కూడా నేను తక్కువ చేయలేదు అని అంటున్నాడు. వాటికి కూడా నేను తక్కువ చేయలేదు అని అంటున్నాడు. 500 ఎకరాలు ఉన్నటువంటి భూస్వామి కానీ, 1 ఎకరా ఉన్న భూస్వామి కానీ, 200 ఎకరాలు ఉన్న భూస్వామి కానీ, ధాన్యము వేసినటువంటి వాడు కానీ, ఫలాలు వేసినటువంటి వాడు కానీ, పూల సాగు వేసినటువంటి వాడు కానీ, ఎటువంటి వ్యవసాయకుడైనా విత్తనము వేసిన తర్వాత, ఆ పంట వచ్చిన తర్వాత మొదట ఎవరు తింటారు? పంట అంతా వచ్చింది, చేనులో పంట అంతా వచ్చింది, వాడు ఇంకా కొయ్యాలి కదా. కానీ మొదట ఎవరు తినేది దాన్ని? ఎవరు తింటాయంట? ఈ సత్యాన్ని గుర్తించారా? ఆకాశ పక్షులు. కానీ కష్టపడింది ఎవరో, నీరు పోసింది ఎవరో, మందు కొట్టింది ఎవరో, కోసేది ఎవరో, ఆ యజమానుడు చివరిగా తీసుకొని వచ్చి, కొట్లల్లో తీసుకొని వచ్చి, బండ్లల్లో తీసుకొని వచ్చి, ఇంటికి తీసుకొని వచ్చి, కళ్ళానికి తీసుకొని వచ్చి, దాన్ని శుభ్రపరిచి, మరలా మిల్లు కాడించి, మరాడించి, తర్వాత ఇంటికి తీసుకొని వస్తే, ఏమే పెళ్ళామా ఒక పావు ఉడకబెట్టే, కష్టపడి 6 నెలలు కష్టపడింటే కదా, 6 నెలలు కష్టపడింటే ఈ ధాన్యం ఇంటికి తీసుకొని వచ్చాను, ఆ ధాన్యం రుచి చూడాలి, రుచి చూడక ముందే నేను చచ్చిపోతానేమో, ముందు నువ్వు ఏం చేస్తావు అది చేయండి. కానీ వీడు తినకముందే, వీడు కష్టపడకముందే, వీడు విత్తనము వేయకముందే, నాగలి చేత పట్టకముందే అన్నీ చేసినటువంటి వీడు తినడానికి ఎప్పుడొచ్చింది? ఆకాశ పక్షులన్నీ తిన్న తర్వాత వచ్చాయి లాస్ట్కి. అవునా కదా? పండ్లను చూడండి, పండ్లను చూసిన తర్వాత పంట యజమానుడు ఆ పండ్లను సమృద్ధిగా లారీలకు ఎత్తకముందే, మార్కెట్కు పంపించకముందే ఏం చేస్తా ఉంటాయి? చిలకలన్నీ వచ్చి ఏం చేస్తాయంటే చిలకలన్నీ వచ్చి ఏం చేస్తాయి? ముందే తింటాయి. అంటే
వీటిని తినమని ఎవరు ఆజ్ఞాపించారు? దేవుడు ఆజ్ఞాపించాడు. అంత చిన్న పక్షులు, అంత చిన్న జాతి కలిగినటువంటివి ఏ యొక్క ఆలోచన లేకుండా, ఏ చింత లేకుండా సమృద్ధిగా తింటున్నాయి. కానీ వాటికి ఒక స్థలం ఉందా? ఒక ఇల్లు ఉందా? ఒకటి ఏదైనా ఉందా? ఏమీ లేదు. ఏమీ లేని పక్షులే సంతోషంగా ఉన్నప్పుడు అన్నీ ఉన్న మనకి సంతోషం లేదు, సమాధానం లేదు. ఒక్కొక్క అమ్మ మాటల వందనాలు అమ్మ అంటే లొక్క అస్సలు బాధ అంతా ఆమెకే ఉందన్నట్టు చెప్తా అంటారు. ఒక్కొక్క ముఖం చూస్తే కనుక అందులో ప్రభు కనపడడు. ఎవరు కనపడతారు తెలుసా? సాతానే కనపడుతుంటాడు. ఎందుకు? ప్రార్థన జీవితం లేక. ఎందుకు? ఎప్పుడు విచారమే. నా మొగుడు భలే బాధినాడు, ఆ బాధకు ముందే మోకరించు. నా మొగుడు నన్ను భలే తిట్టినాడు. తిడతాడు. ఎందుకు తిట్టాడు? భక్తి జీవితం పవిత్రంగా లేదు, పరిశుద్ధంగా లేదు. నీ భక్తి జీవితము పవిత్రంగా ఉన్నట్లయితే, పరిశుద్ధంగా ఉన్నట్లయితే నీ మీద చెయ్యి వేయడానికి కూడా భయపడతాడు. ఒకరోజు బాగా తాగినవాడు, భార్య విశ్వాసపరురాలు, ప్రార్థనాపరురాలు. భార్య విశ్వాసపరురాలు, మంచి ప్రార్థనాపరురాలు. ఆమె ప్రార్థన చేసుకుంటుంటే ప్రార్థనకు ముందే ఈ తాగుబోతులోడు ఏం చేశాడంటే, ఈ తాగినటువంటి వ్యక్తి ఏమన్నాడంటే, ఏమే నేను బయటికి పోయేసి వస్తాను, నాకు వేడివేడి నీళ్లు పెట్టు, వాళ్ళంతా ఇదైపోయింది అన్నాడు. వేడి నీళ్ళు పెట్టింది ఆమె. వేడి నీళ్ళు పెట్టింది. ఎంతసేపటికి రాలే ఆయన. ముందే ఫుల్ అయినాడు. మళ్ళీ బయటికి పోయి ఇంకా ఫుల్ అయ్యొచ్చాడు. ఫుల్ అయ్యి వచ్చినటువంటి ఆయన ఇది నీళ్లు పెట్టమంటే, స్నానానికి నీళ్లు తోడమంటే ఫుల్గా ప్రార్థన చేస్తుంది. దీన్ని ఇట్లా కాదు చెప్పేది, నేను చెప్తాను చూడని చెప్పేసి పొయ్యి కాడికి పోయి బాగా వేడి నీళ్ళు ఉన్నప్పుడు మసిబట్ట పట్టుకొని ఆ వేడి నీళ్ళు తీసుకొని ఆమె మీద ఇట్లా విసిరాడు. వేడి నీళ్ళు సలసల కాగుతున్నాయి. ఏమవుతుంది అప్పుడు? విసిరినప్పుడు ఏమవుతుంది? కాలిపోతుంది. చర్మం అంతా బయటకు వస్తుంది. కానీ ఆమె కాలిపోలేదు, ఆమె చర్మం బయటికి రాలేదు. ఏమైంది తెలుసా? ఆ విసిరినటువంటి ఆ నీళ్లు రివర్స్ అయ్యి ఆయనకే వచ్చాయంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు వచ్చాయి రివర్స్ అని అంటే, ఆమె ప్రార్థన చేసుకుంటా ఉంది. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆమె చుట్టూ ఒక గ్లోబును ఏర్పాటు చేశాడంట. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఆమె చుట్టూ గొప్ప గ్లోబును ఏర్పాటు చేశాడంట. ఆ నీళ్లు కాస్త రివర్స్ అయ్యి ఆయన మీదకి వచ్చినప్పుడు, ప్రభువా నన్ను క్షమించవా అన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళు నశించిపోతున్నప్పుడు, గొప్ప తుఫాన్ వస్తున్నప్పుడు, చిన్న దోణి మీద పెద్ద అలజడులు వస్తున్నప్పుడు, చిన్న దోణి మీద పెద్ద తుఫాన్ వస్తున్నప్పుడు, చిన్న దోణి మీద పెద్ద గాలి వీస్తూ ఉండేటప్పుడు, ఆ దోణిలో ఉన్నవాడు బలమైన వాడున్నాడు, ఆ దోణిలో ఉన్నవాడు శక్తి కలిగిన వాడున్నాడు, ఆ దోణిలో ఉన్నవాడు సృష్టించిన సృష్టికర్త ఏంటున్నాడు. వాటికి ఆజ్ఞాపించగానే గాలి, సముద్రము ఆయనకేం చేశాయంట? లోబడ్డాయి అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ విశ్వాసము బలహీనమే, కానీ నీ దోణిలో ఉన్నవాడు నీ విశ్వాసాన్ని పురిగొల్పేవాడు ఉన్నాడు, నీ విశ్వాసాన్ని బలపరిచేవాడుగా ఉన్నాడు, నీ విశ్వాసాన్ని పరిపక్వత తీసుకొని వచ్చేవాడు ఉన్నాడు. బాగా జ్ఞాపకం చేసుకోండి. అన్ని సమస్యలు ఉన్నాయి, అప్పుల సమస్యలు ఉన్నాయి, బాధల సమస్యలు ఉన్నాయి, పిల్లల సమస్యలు ఉన్నాయి, నిన్ను వ్యతిరేకించే వారు ఉన్నారు, తల్లిదండ్రులు ప్రేమించని వారు అంటున్నారు. కానీ ఆ స్త్రీలాగా నువ్వు కూడా గొప్పగా ప్రార్థన చేయి, బలముగా ప్రార్థన చేయి, విశ్వాసంతో ప్రార్థన చేయి, ఆవగింజంత విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయి. చూడండి, పండ్లు యజమానుడు ఆ తోటలో విస్తారమైన జామ పండ్లు వేశాడు, విస్తారమైన దానిమ్మ పండ్లు వేశాడు, విస్తారమైనటువంటి అరటి తోటలు వేశాడు. కానీ ఎన్నో పండ్ల మొక్కలు వేశాడు. ఆ పండ్లు కోసి లారీకి చేర్చకముందే, ఆ పండ్లు కోసి ఇంకా వ్యాపారం చేయకముందే, అమ్మకముందే మొదటగా ఏవి తిన్నాయంట? ఆకాశ పక్షులు తిన్నాయి. నిజంగా ఆలోచన చేయి, ఎంతగా ఆలోచన. ఒకసారి ఈ బైబిల్ సువార్తను ప్రకటించక మునుపు నాకు అంగన్వాడీ స్కూల్లో టీచర్గా జాబ్ వచ్చింది.
ఆ జాబ్ వచ్చినప్పుడు అనుకున్నాను, మాది అప్పుడు చిన్న బ్రతుకు, చిన్న జీవితము. రైల్వేలో జాబ్ చేస్తున్నప్పటికీ సార్కి అప్పుడు చిన్న జీతమే, చాలని బ్రతుకులు. ఆ బ్రతుకులు ఉన్నప్పుడు ఈ జాబ్ చేయాలన్నా దేవుడు నా కొరకు ఒక ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటు చేసిన దాని వైపు నేను చూడాలన్నా, ఆ పక్క జాబ్ చేయాలన్నా ఆయన ఏర్పాటు చేసిన వైపు చూడాలి. ఆయన మీద ఆనుకొని నేను కనుక సువార్తను ప్రకటిస్తే నా ఆకలి దప్పులు ఎవరు తీరుస్తారు? నా బిడ్డల ఆకలి దప్పులు ఎవరు తీరుస్తారు? నా కుటుంబంలో అప్పుల సమస్యలు ఎలా తీర్చబడతాయి అని ఆలోచన చేస్తూ ఉన్నా. ఒకరోజు ఆలోచన చేస్తూ ఉండేటప్పుడు ఇదే వాక్యము దేవుడు బయలుపరుస్తున్నాడు. ఏమని? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కొయ్యవు, వాటికంటే మీరు నాకు శ్రేష్ఠులు కారా అని అంటున్నాడు. అవును, బైబిల్ చేత పట్టుకొని పోతే నా దేవుడు నన్ను పోషిస్తాడు. బైబిల్ చేత పట్టుకొని పోతే నా దేవుడు నన్ను ప్రతిదీ సమకూరుస్తాడు నాకి అని అనుకొని వస్తే అది 10,000 జీతం వస్తుందా? వస్తే 15,000 జీతం వస్తుందా? నాకు ఆ జీతం వద్దు, కానీ ఒకని కింద గవర్నమెంట్గా నేను చేసేది కాదు, కానీ నా దేవుడు నన్ను ఒక యజమానురాలుగా ఉంచుతాడు అని అనుకున్నాను. తీర్మానం చేసుకొని నాకు ఆ జాబే వద్దని అనుకొని బైబిల్ పట్టుకొని సువార్తకు ప్రకటించాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నేను నా ఇంటిలో ఎంతమంది భోంచేస్తారో తెలుసా? ఎన్ని బియ్యం అయిపోతాయో తెలిసిన అన్నీ అయిపోతాయి, కానీ నన్ను పోషిస్తూ నా ఇంటికి వస్తున్నటువంటి వారికి కూడా నేను పెట్టే అంతగా దేవుడు నాకు పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే జీతంతో అయితే కనుక చాలని బ్రతుకుల్లో నేనేం చేస్తాను? ఏదో చిన్నగా సరుకులు తెచ్చుకొని చేసుకుంటున్నా. ఎవరైనా చుట్టాలు వస్తే ఎప్పుడు పోతారా అని ఎదురు చూస్తాము. అవునా కదా? ఎందుకు? సరుకులు అయిపోతాయి, నూనె అయిపోతుంది, గ్యాస్ అయిపోతుంది. వీళ్ళు ఎప్పుడు పోతారా? లేదంటే నేను మళ్ళీ అప్పు చేసి గ్యాస్ తెచ్చుకోవాలి, అప్పు చేసి సరుకులు తెచ్చుకోవాలి, అప్పు చేసి ఇది చేసుకోవాలి కదా అని ఎదురు చూస్తాను. కానీ ఈరోజు నేను ఎదురు చూసే భాగ్యం లేదు. ఎప్పుడన్నా పోనీ, ఎప్పుడన్నా రాని, వచ్చిన వాళ్ళకే ఒకటే మాట చెప్తాను, అమ్మా ఎన్ని రోజులన్నా ఉండండి, వండుకోండి తినండి. నేనైతే వండి పెట్టాను, నా వల్ల కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమే అది, అవునా కదా? నా భారం ఇది. ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాను, ఎందుకు ప్రభు ఇంట్లో ఇంత పెద్ద పని పెట్టావు, నాకు ఇంత పెద్ద భారం పెట్టావు. ఏడ్చుకుంటూ మాట చేస్తూ ఉంటాను. నాకు ఇచ్చింది ఈ ఉద్యోగం కదా, ఇది కాదు కదా, గంట తిప్పేది కాదు కదా. నాకు ఈ ఉద్యోగం ఇచ్చావు, నన్ను పోషించువాడవు నీవే. ఆకాశ పక్షులు ఉడకతలేవు, పొయ్యి మీద పెడతలేవు, గరిటె తిప్పుతలేవు, ఏం చేస్తలేవు, అవి పోషిస్తున్నాయి కదా. నన్ను సాకుతున్నావు కదా, నన్ను సాకవా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మీ మధ్యలో నేను వచ్చి అప్పుడప్పుడు అన్నం తింటున్నాను, మీరు వండి పెడుతుంటే కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, వాటికంటే మీరు నాకు శ్రేష్ఠులు కాదా? అవి కాదు, అవే సమృద్ధిగా ఉన్నాయి. మీరు నాకు శ్రేష్టమైనటువంటి వారు. మీ గురించి నాకు చింత ఉండదా? మిమ్మల్ని పోషించే చింత నాకు ఉండదా? మీకు ఏది కావాలో నాకు తెలీదా? మీకు ఏది అవసరమో నాకు తెలుసు. నిజంగా అందుకే అంటున్నాడు, భయపడకుడి, చింతించకుడి. భయపడొద్దండి, చింతించొద్దండి. ప్రభు మీద ఆశ పెట్టుకోండి, ప్రభు మీద నమ్మకం ఉంచుకోండి, ప్రభు మీద విశ్వాసం ఉంచండి. నిన్ను పోషించువాడు, నీ కుటుంబాన్ని పోషించువాడు, నీ ఈతి బాధలను, నీ ఆర్థిక సమస్యలను, నీ అప్పు సమస్యలను అన్నిటినీ దేవుడు తప్పక తీర్చేవాడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి ఇశ్రాయేలీల మీదికి ఫిలిస్తీయుడు ఒకడు వచ్చాడు. బాగా వినండి, ఫిలిస్తీయుడు ఒకడు వచ్చాడు. ఏమంటున్నాడు? 40 రోజులు వాడిగా వచ్చి ఇశ్రాయేల్ ప్రజలకు కనపడుతున్నాడు. వాడుగా వచ్చి ఏం చేస్తున్నాడు? ఒరే, నా ఎత్తు చూడండిరా, నా బలం చూడండిరా, నా విద్య నైపుణ్యతను చూడండిరా అని చెప్పేసి వాడుగా వచ్చి ఏమంటున్నాడు తెలుసా? ఫిలిస్తీన్ల దండులో నుంచి వచ్చాడు. వాడు ఎవరి మీదకి వచ్చాడు? ఇశ్రాయేలీల మీదకి వచ్చాడు. ఆ ఇశ్రాయేలీలకు అప్పుడు రాజు ఎవరు? సౌలు గారు. ఆ సౌలు రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు సౌలు ఏం చేశాడు తెలుసా? వాడు ప్రతిసారి పొద్దున వస్తున్నాడు, సాయంకాలం వస్తున్నాడు. ఒక ఈటను పట్టుకొచ్చుకుంటున్నాడు, వానితో పాటు ఈటను పట్టుకునే వాడిని పట్టుకొచ్చుకుంటున్నాడు. పొద్దున వస్తాడు, సాయంకాలం వస్తాడు. ఏమని విసురుతాడు సవాళ్ళు? ఒరే, మీలో ఎవరినన్నా ఒకరిని ఎన్నుకోండి. ఆ ఒక్కరు నన్ను గనక గెలిచినాడంటే, నన్ను ఓడించినాడంటే, వాడు గెలిచాడంటే మేము నీకు దాసులం అవుతాం. ఒకవేళ నన్ను ఓడించకుండా ఏం చేస్తానంటే, నేనే గెలిచాను అనుకో, వాడి ఓడిపోయాను అనుకో, మీరంతా వచ్చి నాకి దాసులు కావాలి.
ఇది మీకు ఓకేనా, ఇది మీకు ఓకేనా అంటున్నాడు. సౌలు వచ్చాడు, సౌలు దగ్గర ఉన్న పనివారు వచ్చారు, సైనికులు వచ్చారు, అందరూ వచ్చారు. కానీ వాని సవాళ్ళని ఏం చేస్తున్నారు? భయపడుతున్నారు. సౌలు పోయి ఏడున్నాడంట తెలుసా? ఏడున్నాడు? దానిమ్మ చెట్టు కింద కూర్చొని గొల్లు గిల్లుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడంట? అక్కడ కూర్చొని సైనికులతో చెప్తున్నాడంట. ఏమని తెలుసా? ఒరేయ్, వాణ్ణి ఎవరైతే గెలిపిస్తారో, నిన్ను రాజుగా ఎన్నుకునేది ఎందుకు? ప్రజలు ఎదుట యుద్ధం చేస్తావని, అవునా కదా? ప్రజలకు క్షేమాన్ని తీసుకొని వస్తావని. కానీ ప్రజలకు క్షేమాన్ని కలిగించేటువంటి వీడే వెనకలుండి ఆ సైనికులతో అంటున్నాడు, ఒరే, ఎవరైతే వాడిని గెలుస్తారో, వాడిని ఓడిస్తారో, నువ్వు గెలుస్తావు. నేను నా బిడ్డనిచ్చి, కొద్దిగా ఆస్తినిచ్చి, ఏం చేస్తాడంట? కొద్దిగా ఆస్తినిచ్చి నా బిడ్డనిచ్చి నీకు పెళ్ళు చేస్తాను అని అన్నాను. ఎవరికి ధైర్యం చాలడం లేదు. వాడు వస్తున్నాడు రొమ్ము విరుచుకొని, వాడు వస్తున్నాడు అంతెత్తున్నాడు. ఎంత ఎత్తు తెలుసా? ఈ యొక్క దినాల ప్రకారం మనం చూస్తే వాడిని అసలు అంత ఎత్తు ఉన్నటువంటి మనిషిని చూడలేం మనం. ఎంతంట? 6 మూరల జానెడెత్తు. అంటే ఎంత ఎత్తానంట? బైబిల్ పండితుల అభిప్రాయం 9 అడుగుల నుంచి 16 అడుగుల లోపంట. 9 అడుగుల నుంచి 16 అడుగులు. నేను తిప్పి కొడితే 4.5 ఉన్నానేమో. నేను 4.5 ఉన్నానేమో. నేను చెప్తాను, నేనే 4.5 అంటే 9 అడుగులు ఉన్నాడు. ఎంత ఉంటాడో అంత ఉంటాడేమో వాడు కదా. వాడిని ఎట్లా చూడాలి మనము కదా? అంతటి ఎత్తు కలిగినటువంటి మనిషి వచ్చి రోజు పొద్దున సాయంకాలం వచ్చి సవాలు విసురుతూ ఉన్నాడు. సవాలు విసురుతూ ఉంటే ఒకరోజు ఏం జరిగిందంటే, దావీదు యొక్క అన్నలు కూడా సైన్యంలో ఉన్నారు. దావీదు తండ్రి అన్నాడు, నాయనా, అరణ్యంలో గొర్రెలు కాచుకునేటువంటి దావీదుని పిలిపించి, నాయనా, మీ అన్నలు 40 రోజులైంది ఎక్కడికి పోయి? యుద్ధ రణరంగానికి పోయి. వాళ్ళు ఏమి తిన్నారో, ఏ విధంగా యుద్ధం చేస్తున్నారో, ఏమి తాగారో నాకు గుబులుగా ఉంది. కనుక నేను జున్నుగడ్డల్ని, గోధుమల్ని, రొట్టెల్ని సర్ది కట్టిస్తా. ఏం కట్టిస్తాడంట? సర్ది కట్టిస్తా. అది పోయి వాళ్ళకిచ్చి అక్కడున్న సమాచారాన్ని నాకు తీసుకొనిరా, అక్కడున్న సమాచారాన్ని నాకు తీసుకొని రా అని ఎవరికి పంపించాడు? దావీదును పంపించాడు. ఎవరు పంపించారు? తండ్రి. ఆ తండ్రి పేరేం పేరు? అబ్బా, ఎంత బాగున్నారు నాయనా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం చదువుతున్నారు అయితే కదా. దావీదు తండ్రి పేరేం పేరు? యెస్సయి. ఆ యెస్సయి చెప్పాడు దావీదుకి. దావీదు తీసుకున్నాడు మూటె ముళ్ళ, తన మందను వేరే వాళ్ళకి అప్పగించి ఆ మూటె ముళ్ళ తీసుకొని ఎక్కడికి వచ్చాడు? ఇశ్రాయేలీల దగ్గరికి వచ్చాడు. ఇశ్రాయేలీల దగ్గరికి వచ్చినప్పుడు అందరూ భయభీతులై ఉన్నారు. ఎవరి ముఖంలో చూసినా కళ లేదు, ఎవరి ముఖం చూసినా నవ్వు లేదు, ఎవరి ముఖం చూసినా ఆనందం లేదు కదా. ఎవరి ముఖం చూసినా విచారముతో ఉన్నారు. యుద్ధంలో నుంచి బయటికి వెళతామో లేదో, ఇంటికి పోతామో లేదో, ఎన్ని రోజులు ఇట పడిగాల్పాలి అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇటుపక్క ఇశ్రాయేలీలు ఉన్నారు, అటుపక్క ఫిలిస్తీన్లు ఉన్నారు. మధ్యలో ఏలా లోయ ఉంది. ఏముందంట? ఒక లోయ ఉంది. ఆ లోయలో నీళ్ళు ఎప్పుడు ఉంటాయి తెలుసా? వర్షం వచ్చినప్పుడు మాత్రమే ఉంటాయి, ఎప్పుడు ఉండవు. వర్షం వచ్చినప్పుడు మాత్రమే ఉంటాయి. మన కాలువలకి ఎప్పుడు వస్తాయి? పీడబ్ల్యూ వాళ్ళ కెనాల్కి నీళ్ళు ఇడిచినప్పుడు మాత్రమే నీళ్ళు ఉంటాయి. అదే రీతిగా ఆ ఏలా లోయలో నెక్స్ట్ వీక్ కూడా మీకు 4-5 వారాలు ఉంటుంది ఈ వాక్య సందేశం. ఈ ఏలా లోయలో నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. ఆ పక్క ఫిలిస్తీన్లు ఉన్నారు, ఈ పక్క ఇశ్రాయేలీలు ఉన్నారు. ఆ పక్క ఫిలిస్తీయుడు వచ్చి అదే విధంగా సవాలు విసిరాడు. ఆ సవాలు విసిరిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలందరూ పెడమొఖం వేసుకొని భయభీతులై ఉన్నారు. రాజు చూస్తే వెనక పక్క ఉన్నాడు, ఎవరు లేరు, అందరూ మాట్లాడుకుంటున్నారు. వీడు సర్ది తీసుకొని వచ్చినాడు. అన్నలకు సర్దిచ్చిపోవచ్చు కదా, సర్దిచ్చిపోలేవాడు. ఏం చేశాడు? ఏమైందిరా అని అంటున్నాడు. వాడుండేది 4 అడుగులు ఉన్నాడు, నాకంటే ఇడుకున్నాడు అనుకోండి, 4 అడుగులు ఉన్నాడు. వాడు చూసి ఎంత ఉన్నాడు? 9 అడుగులు ఉన్నాడు. అందరూ అంటున్నారు, అందరి దగ్గరికి పోయి అడుగుతున్నాడు, ఏం జరిగింది ఇంత భయపడుతున్నారు, ఏం జరిగింది ఇంత భయపడుతున్నారు అంటే అందరూ అంటున్నారు, ఏమని? దావీదా, ఈ విధంగా జరిగింది అని అంటున్నారు. అంటే దావీదు అంటున్నాడు, సున్నతి పొందినటువంటి మనము సున్నతి లేని వానికి ఎందుకు భయపడాలా?
ఎందుకు భయపడాలా? మీరంతా ఎందుకు భయపడుతున్నారు? వాడిని ఒక్క ఏటి వేసేవాడు చచ్చిపోడా అని మాట్లాడుతుంటే, ఎలియాబు అనేటువంటి ఒక అన్న ఉన్నాడు, వానికి అన్న ఉన్నాడు. వాడు ఏం చేశాడు తెలుసా? వచ్చి దావీదు నోరు గబుమ్మని మూశారు. ఎవరిదన్నా రహస్యం మన పిల్లలు బయటికి పెట్టారనుకో ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం? ఒరే అని అంటాము. లేదంటే దగ్గరుంటే మనం పిలుచుకొని నోరన్నా మూస్తాం. ఎందుకు మూస్తాం తెలుసా? ఆ వయ్యారమ్మ ఊగుకుంట చక్కెర కోసం వస్తుంది చూడని మొగినికి చెప్పింటుంది. మొగినికి చెప్తా ఉంటుంది. ఆ పిల్లోడు వింటాడు. ఆమె రానే వచ్చింది, మమ్మీ వయ్యారమ్మ వచ్చింది అని అన్నాడే అనుకో. అప్పుడు ఏం చేస్తుంది ఆమె? గబుక్కుని ఏం చేస్తుంది? ఏంద్రా అట్లాంటివి అని ఆమె క్వశ్చన్ వేసింది అనుకో. వీడి జవాబు చెప్పాల్సి వస్తుందని ఈమె ఏం చేస్తుంది? వెంటనే నోరు మూయడానికి ప్రయత్నం చేస్తుంది. అదే రీతిగా ఇక్కడ కూడా దావీదు అన్న అయినటువంటి ఆయన దావీదు నోరు మూసేకొచ్చాడు. వెంటనే అక్కడి నుంచి తప్పిపోరే, మందని ఆడబెట్టేసి వచ్చినవురా నువ్వు? ఎందుకు వచ్చినవురా నువ్వు? నిన్ను నీవు అగుపరచుకోవడానికి నువ్వు వచ్చావా అని చెప్పేసి వాడిని వదిలేసి మళ్ళా ఈ ఏలియాబుతో నాకేం పని ఉందిలే అని చెప్పేసి ఆడ నుంచి ఏం చేశాడు? ఇంకోసాటికి వచ్చాడు చిన్నగా. ఇంకోసాటికి వస్తే ఆడ కూడా ఇదే జరిగింది. ఇదే జరిగినప్పుడు ఆ దావీదు అక్కడ కూడా అదే మాటే అంటాడు. వాడు సున్నతి లేనివాడు, మనం సున్నతి పొందినటువంటి వాడిని ఎందుకు మనం భయపడాలి అనే మాట అంటాడు. ఈ వార్త కాస్త రాజు దగ్గరికి వినపడుతుంది. రాజు దగ్గరికి వినపడినప్పుడు వాడిని పిలిపియండి అని అంటాడు. వాడిని పిలిపించిన తర్వాత దావీదు కూడా సౌలుతో అంటాడు, రాజా వానికి ఎందుకు మనం భయపడాలి? మనం నిజదేవుణ్ణి ఎరిగిన వారము, క్రీస్తు రక్తము చేత కడగబడిన వారము, మనం ఎందుకు అన్యులకు చూసి భయపడాలి? భయపడకూడదు, యుద్ధము యెహోవాదే, మనం ఎందుకు భయపడకూడదు అని అన్నప్పుడు, అరే నువ్వు నిజంగా 4 అడుగులు కూడా లేవే, 3 అడుగులు కూడా లేవే, నువ్వు నిజంగా వాడిని 9 అడుగులు ఉన్నోడిని చంపుతావా? రాజా నాకొక్క ఛాన్సీ నేను చూసుకుంటా, ఒక్క ఛాన్సీ నువ్వు నాకి ఒక్క మాట ఆజ్ఞాపించు అని అన్నప్పుడు వెంటనే సరేరా నీకు చేతనైంది. కానీ నువ్వు పిల్లోనివి కదా, నువ్వు పిల్లప్పటి నుంచి యుద్ధ నైపుణ్యత నీకు తెలీదు. వాడు పిల్లప్పటి నుంచి యుద్ధ నైపుణ్యత ఎరిగినటువంటి వాడు పిల్లప్పటి నుంచి విలువిద్యను నేర్చుకునేటువంటి వాడు. నీకేమి ఒక కర్ర పట్టుకొని గొర్రెలు కాసేటువంటి వాడివి, నీకేమొస్తుంది అంటే, రాజా నా తండ్రి నాకు గొర్రెలు కాసేదే ఇచ్చాడు, శత్రువుని ఎలా ఎదుర్కొనేది కూడా నాకు ఇచ్చాడు, ఏమిచ్చాడు రా రాజా? నా తండ్రి నాకు మందనిచ్చాడు. ఆ మందను సింహాలు ఎలుగుబంటలు వచ్చి నా మందలో ఉన్నటువంటి చిన్న చిన్న మేకపిల్లల్ని ఎత్తుకొని పోతుంటే, ఎలుగుబంటిని సింహాన్ని నేనేం చేశాను? నోటిని చీల్చి ఆ నోటిలో ఉన్న గొర్రె పిల్లను నేను కాపాడుకున్నాను రాజా. సింహం దగ్గర ఇప్పుడు సడన్గా ఇక్కడ సింహం వచ్చిందంటే ఇక్కడి నుంచి ఇట్లా వచ్చింది అనుకోండి, లేదా ఇక్కడి నుంచి ఇక్కడ మీరు ఉంటారా? ఇక్కడ మరి నువ్వేం చెప్పుకుంటావు? చెప్పుకో తల్లి, వాక్యం బండలకు చెప్పుకుంటావు, కిటికీలు చెప్పుకుంటావు, మేము పోతాం ఇంకా అని పరిగెత్తుతారు. అవునా కదా? ఎవ్వరు ఉండరు. మరి ఆ సింహము దావీదు మందలేకొచ్చి మందలో ఉన్న పిల్లనెత్తుకొని పోతుంటే దావీదు భయపడి పక్కకు పోలేదు. కానీ దావీదు ఏం చేశాడంట? ధైర్యవంతుడై, సాహసవంతుడై, జ్ఞానవంతుడై ఆ నోటిలో ఉన్న గొర్రె పిల్లని ఏ విధంగా కాపాడుకోవాలని పొట్టను బట్టి కొట్టలేదు కానీ, తోకను పట్టుకొని కొట్టలేదు కానీ, ఎక్కడ కొట్టాడంట? నోటిని పట్టుకొని. పేతురు భక్తుడు అంటాడు, 1 పేతురు 5, సాతాను ఏం చేస్తాడంట? మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని ఏం చేస్తాడంట? ఎదురు చూస్తాడు. ఎవరిని మృంగుదునా? కొరకడు కానీ మింగుతాడంట. వాడు కొరకదంట కానీ వాడు ఏం చేస్తాడంట? మింగుతాడు. అంటే కొరకదంటే దాన్ని నోటికి ఏముండవు. ముసలోళ్ళు కొరుకుతారా మింగుతారా? అమ్మా ముక్కలు ముసలోళ్ళు మీరు మింగుతారా కొరుకుతారా? మీకు అందరికి పండ్లు ఉన్నాయిలే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదా, దేవునికి స్తోత్రం. అందుకే ఈ దావీదు ఏం చేశాడో తెలుసా? దాన్ని నోటిని పట్టుకొని చీల్చంట. ఎంతటి వాడు? 3 అడుగుల వాడు, 4 అడుగుల వాడు,
సింహాన్ని ఏం చేశాడంట? చీల్చి దాని నోటిలో ఉన్నటువంటి దాన్ని ఏం చేశాడంట? తీసొచ్చాను. ఎలుగుబంటిని అదే చేశాను రాజా, నేను సింహాన్ని అదే చేశాను, నా మందను కాపాడుకున్నాను, నా మందలో ఏ ఒక్క గొర్రె కూడా చచ్చిపోలేదు, నా మందలో ఏ ఒక్క గొర్రె తెగులు చేత లేదు, నా మందను సురక్షితంగా కాపాడుకున్నాను, మందను ఇంకా ఎక్కువగా చేసుకున్నాను. ఆ మందను కాచే నైపుణ్యతను, శత్రువుని ఎదుర్కొనే నైపుణ్యతను దేవుడు నాకు నేర్పించాడు. దేవుడు నాకు నేర్పించాడు. అదే శత్రువు సవాలు విసురుతున్నాడు, అదే శత్రువు సవాలు విసురుతున్నాడు, వాడిని నోటిని చీల్చివేస్తాను, వాడిని సంహరించేస్తాను. నేను అనుకున్నాడు కదా ఇంతెత్తున్నానని, ఆ ఎత్తు లేకుండా ఇది తీసి పారేస్తామని. ఏం చేస్తాను? ఇది తీసి పారేస్తా. సరేరా ఏమన్నాడు? ఇదో ఈ యుద్ధ కవచానన్నా వేసుకోరా, ఈ యుద్ధ కవచానన్నా వేసుకోరా అని అన్నాడు. వేసుకున్నాడు. బరువుగా ఉన్నాయి, పాపం భారంగా ఉన్నాయి కదా, భారంగా ఉన్నాయి. సౌలు కూడా ఎత్తుండేటువంటి వాడే, 7 అడుగులు ఉన్నటువంటి వాడు. 3 అడుగులోనికి యుద్ధ కవచాన్ని అవి ఇస్తే సరిపోతాయి, అవి మునిగిపోయి ఉంటాడు కదా, మునిగిపోయి ఉంటాడు. ఆ మునిగిపోయినటువంటి దావీదు అంటాడు, అయ్యా ఈ భారంతో నేను పోయి వాణ్ణి ఆడగొడతాను, నా భారం నాకు చాలు, నా భారము నాకు చాలు, నాకేమీ వద్దు అని ఏం చేశాడంట? వెళుతూ ఒక కర్రను తీసుకొని పోయాడంట. వెళుతూ ఏం చేశాడంట? ఒక కర్రను తీసుకొని పోయాడు. వెళుతూ ఏం చేస్తాడంట? ఒక చిక్కాన్ని తీసుకొని పోయాడు. నేను మొన్న రోజు సాందాస్ వాళ్ళ ఇంట్లో చూశాను, క్యాట్ బెల్ కదా అనేది, క్యాట్ బెల్ చూశాను. దాన్ని చూసినప్పుడు నాకు ఆలోచన వచ్చింది, దావీదు పట్టుకుంది ఇదే అదే చిక్కం ఏ విధంగా ఉంటుంది, క్యాట్ బెల్ ఏ విధంగా ఉంటుంది అని చూశాను. చిక్కము వడిసెలు దాని స్టోరీ వేరే కదా, ఆలోచన చేయండి. వాని దగ్గర ఇప్పుడు దావీదు ఏమేమి తీసుకొని పోయాడు? బాగా వింటున్నారా? దావీదు ఏం తీసుకుపోయాడు? ఒక కర్ర, వడిసెలు తీసుకుపోయినాడా? వడిసెలు తీసుకొని పోయినాడు. పోతూ ఎలా లోయలో ఏమేరుకున్నాడంట? 5 రాళ్ళు ఏరుకున్నాడంట. 5 రాళ్ళు. ఎటువంటి రాళ్ళు అంట? నున్నని రాళ్ళు అని అంటున్నాడు. ఏం చేశాడు? వెళుతూ 5 రాళ్ళు ఏరుకున్నాడు. 5 రాళ్ళు ఎవరు? వెళుతూ నున్నని రాళ్ళు ఏరుకున్నాడు. ఏం గరుకురాళ్ళు లేవా? నున్నని రాళ్ళు ఏరుకున్నాడు. నున్నటిది ఎక్కడ? లోయలో బాగా గమనించండి. లోయలో దావీదు ఎలా లోయలో నున్నని రాళ్ళు 5 ఏరుకొని చిక్కములో పెట్టి విసిరంగా మరుగైంది రాయి. అవునా? ఎవరు ఆ రాయి? ఆ రాళ్ళు ఎవరు? ఆ చిక్కం ఏది? ఈ అంశాల గురించి నెక్స్ట్ వీక్ తెలుసుకోవడానికి ప్రయత్నము చేద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా.